మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలో కూరగాయల మార్కెట్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ జక్కుల శ్వేత అధ్యక్షతన నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, జిల్లా పాలనా అధికారి రవికుమార్ దీపక్ పాల్గొన్నారు. నూతన కూరగాయల మార్కెట్లో ఉన్నటువంటి 108 గదులకు గాను సీనియారిటీ ప్రకారం 54 మందికి గదులు ఫైనల్ చేశామన్నారు. మిగిలిన 54 గదులను లబ్ధిదారులకు లక్కీ డ్రా ద్వారా గదులు కేటాయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ఆగస్టు 15వ తేదీన మార్కెట్ గదుల ధృవీకరణ పత్రాలు లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. సిఎండి గారు సిఎంఓ అనే డాక్టర్ సుజాత గారిని వచ్చి ఇన్స్పెక్షన్ చేయమన్నాడు. గ్రౌండ్ లెవెల్ రియాలిటీ రానికి నేను దీన్ని ప్రత్యేకంగా టేకప్ చేసి మన సింగరేణి హాస్పిటల్ దగ్గర 250 బెడ్ల హాస్పిటల్ని మనం కాపాడుకునే బాధ్యత ఉంది. దాంట్లో చాలా క్లీనప్ చేసే బాధ్యత ఉంది, చాలా వర్క్ చేసే బాధ్యత ఉంది. డాక్టర్లు లేరంటారు, సరిగ్గా పనులు అయితే లేవని వచ్చేది ఒక్క ఇన్ఫర్మేషన్, పేషెంట్ వచ్చేది ఇంకొక ఇన్ఫర్మేషన్. కొంతమంది ఉంది స్పెషాలిటీ డాక్టర్లు లేరని చెప్పిన తర్వాత కూడా ప్రత్యేకంగా దాని సమస్యలు నేను టేకప్ చేసి సిఎండి గారితో మాట్లాడి వచ్చి ఇన్స్పెక్షన్ చేయించి డాక్టర్లను తీసుకొచ్చి మన ఏరియా హాస్పిటల్ని మళ్ళొకసారి రివైవ్ చేసే కార్యక్రమం కింద 54 అలాట్మెంట్స్ అవుతారు. 54 లాట్ ఉంటుంది, 27 ఉన్నది సెకండ్స్. ఆల్రెడీ వాళ్ళకు ఉన్నది వేరే సబ్జెక్టు, జర కొంచెం క్యాల్కులేషన్లో రాముండే, అందుకోసం మళ్ళొకసారి రీక్లారిఫికేషన్ ఇస్తున్నాను. 54 సీనియర్ షాప్ ఓనర్స్, 54 54 లాట్లు ఉంటాయి. దానికన్నా ఎక్కువ 25 చెప్పింది, కొంచెం పొరపాటు అయింది అనౌన్స్మెంట్ చేసుకుంటా. సరే, అందుకోసం అంటే దాని గురించి సమస్య లేదు. ఉన్నది అలాట్మెంట్ ఇంకా లాటరీ ఓన్లీ 54 + 50.